ఓం శ్రీ సాయిరామ్. మీ అందరికీ కూడా తెలుసు, దాస్గన్ మహారాజ్ గారు అంటే నాకు ఎంత ప్రత్యేకమైనటువంటి అభిమానం. దాస్గన్ మహారాజ్ గారు బాబా కీర్తి పతాకం లాంటివారు. బాబా యొక్క కీర్తి అనేటువంటి పతాకాన్ని చేతబుచ్చుకొని తన గొంతినే బాబా యొక్క మధుర లీలల స్వరపేటికగా చేసుకొని ఆ రోజు దేశమంతా కూడా దాస్గన్ మహారాజ్ గారు బాబాగారి యొక్క లీలలను ప్రచారం చేయడం జరిగింది. నిన్నటి రోజు అంటే జనవరి 6వ తేదీ దాస్గన్ మహారాజ్ గారి యొక్క పుట్టినరోజు. సాధారణంగా వారి పట్ల ఉన్నటువంటి అభిమానం, ప్రేమ చేత వారికి, ఎందుకంటే గతించినటువంటి వాళ్ళందరూ కూడా, నిజానికి దాస్గన్ మహారాజ్ గారు గతించలేదు. వారు శరీరాన్ని వదిలి వెళ్ళిన శ్రీ సాయిబాబా మాదిరిగా వారి యొక్క హారతి పాటలు, స్తవన మంజరి, అదేవిధంగా వారి యొక్క కీర్తనల్లో ఎప్పుడూ కూడా వారు సజీవంగానే ఉన్నారనేటువంటి భావన నాకు ఉంటుంది. అందువల్ల వారు 158 సంవత్సరాలు వారు జన్మించి, ఆ సందర్భంగా వరాల సాయి మందిరంలో వారి చిత్రపటాన్ని నుంచి వారి తరఫున ఒక కేకును కట్ చేసి, ఎందుకంటే గతించినటువంటి వాళ్ళందరికీ కూడా చిన్నపిల్లవాడు యొక్క మనస్తత్వం ఉంటుంది. ఈ విధంగా దాస్గన్ మహారాజ్ గారికి వారి జన్మదినం సందర్భంగా వారు, నేను కలిసి ఏదో కొంత ఆత్మానందాన్ని పొందాలని అనుకున్నాం. కానీ బాబాగారు దాస్గన్ మహారాజ్ గారి యొక్క పుట్టినరోజుకు ఆస్ట్రేలియా నుంచి సాయి బంధువుల్ని ఇక్కడికి పంపారు. శ్రీనివాస్ గారు, అదేవిధంగా వారి భార్య అయినటువంటి స్వాతి, వారి కూతురు శ్రీష సెలవుల కోసము ఇక్కడికి వచ్చినటువంటి వారు నిన్న ఫోన్ చేసి వరాల సాయి మందిరానికి వస్తా అని చెప్పారు. అయితే ఇందులో ప్రత్యేకత ఏమిటి అంటే, వారి కుమార్తె బాబాకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి పాటలను ఆవిడ పాడుతుంది. బాబాకు సంబంధించినటువంటి పాట అనగానే ఆ అమ్మాయి మైమరిచిపోయి పాడుతూ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి గాత్రం కలిగినటువంటి ఆ చిన్నారిని దాస్గన్ మహారాజ్కు ఇక్కడ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు చిన్న కీర్తన చేయడానికి ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. నిజంగా చాలా సంతోషం. సాయిరామ్ శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. సాయిరామ్ స్వాతి గారు, సాయిరామ్. ఈరోజు దాస్గన్ మహారాజు పుట్టినరోజుకు అంత దూరం నుంచి వచ్చినటువంటి ఈ చిన్నారి చేత కేక్ కటింగ్ చేసి, మామూలుగా అందరూ హ్యాపీ బర్త్డే అని చెప్పి కేక్ కట్ చేస్తారు కదా, ఈ చిన్నారి దాస్గన్ మహారాజ్ గారు రాసినటువంటి షిరిడి మాఝే పండరిపురాని పాడుతూ ఆ కేక్ కట్ చేస్తుంది. యూ కెన్ స్టార్ట్. షిరిడి మాఝే పండరిపురాని ప్లీజ్ కట్. शिर्डी माझे पंढरपुरा साई बाबा रमावरा, बाबा रमावरा साई बाबा रमावरा, शुद्ध भक्ती चंद्रमाना पाव पुंडरीक जाना, पुंडरीक जाना पाव पुंडरीक जाना, याहू याहू वंदे ध्याना पाव बाबांची वंगना, साईंची वंगना पाव बाबांची वंगना, हरे बाबा साई पाव बाहू माझी आई, पाव माझी आई पाव बाहू माझी आई, पुट्टिन रोजू दासगनु दासगनु पुट्टिन रोजू दासगनु హ్యాపీ బర్త్డే పుట్టిన రోజు దాసనగను. వెరీ గుడ్. పుట్టిన రోజు శుభాకాంక్షలు దాసగను మహారాజు, పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ అమ్మాయికి బాబాకు సంబంధించినటువంటి ఇంత ప్రేమ కలగడానికి, ఆ పాటలు పాడడానికి కారణం ఏమిటి? నేను ఫస్ట్ చెప్పాలి అని అంటే అంత బాబా కరుణనే. తను పుట్టినప్పుడు
తను ఫస్ట్ 9 నెలలకే తను బాబా పాటలు పాడుతూనే ఉండింది. మా మామగారు వాళ్ళు బాగా చేస్తుంటారు పూజ. ఇంట్లో మేము ఎప్పుడూ పెడుతూ ఉంటాం అన్నమాట. యూట్యూబ్లో అలా పెడుతూ ఉంటే తనకి చదవటం రాదు. ఆ టైంలోనే తను వినేసి బాబా షిరిడి చాలీసా తనకి 1 ఇయర్కే మొత్తం చాలీసా మొత్తం పాడేస్తుంది అన్నమాట. ఇంట్లో బాబా భజనలు వింటూ బాబా పాటలు వింటూ అన్నీ తను చిన్నప్పటి నుంచి విని పెరిగిందండి, నేర్చుకుంటూ ఉంటుంది. అట్లా 18 months నుంచే స్టార్ట్ చేసింది తను పాటలు పాడటము. మేము తను పుట్టిన 1.5 year నుంచి ఎవ్రీ ఇయర్ బాబా భజన చేస్తాం ఇంట్లో. అవన్నీ చూస్తూ పెరిగింది తిను. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందంటే తను లేకుండా భజన జరగదు ఇంట్లో. ఒక భజన స్టార్ట్ చేస్తే తన వెనకాల 100 మంది వెనకాల పాడుతూ ఉంటారు భజనలు. ఆ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు. అది పూజల హారతులు పాడాలన్నా, పూజలప్పుడు ఎవరైనా రావాలి అన్నా శ్రీషాని పిలుస్తారనమాట. శ్రీషా ఉంటే ఆ భజన అయిపోతుంది, బాబా గారి భజన అయిపోతుంది అన్నట్టు తనకి పిలుస్తారు. ఒకసారి మీ నాన్నగారు చెప్పారనమాట, ఒక దగ్గర భజన జరుగుతుంటే హారతి పాట పెట్టడానికి రికార్డ్ లేకపోతే ఎట్లా హారతి అనుకున్నప్పుడు మీ పాప పాడిందని చెప్పి. అవునండి, అది ఒకరోజు పూజ చేస్తామంటే మధ్యాహ్నం రోజు ఆ రోజు ఆల్రెడీ 9-10 పాటలు పాడింది ఆ రోజు భజనలో. తర్వాత వాళ్ళు మధ్యాహ్న హారతి ఆడియో ప్లే చేద్దాం అనుకున్నప్పుడు అది అవ్వలేదు, టెక్నికల్ డిఫికల్టీస్తో. ఆ టైంలో తిను పక్కనే ఉంది కదా, ఎవరు అడిగారు, శ్రీషా ఉంది కదా ఎప్పుడు మనకి షేజారతి చేస్తాం మా ఇంట్లో. అయితే షేజారతి కాదు నాన్న మధ్యాహ్న హారతి అంటే, తినప్పుడు కోవిడ్ టైంలో తినకి 8 years వస్తున్నాయి. అప్పుడు అందరికీ మీకు ఏ హారతి కావాలంటే అని అడిగింది. అంటే మధ్యాహ్న హారతి అంటే సరే మధ్యాహ్న హారతి చేసింది. అలా అంటే అంత కాన్ఫిడెంట్గా ఉండటం అనేది. రోజు పడుకునేటప్పుడు కూడా నిద్రపోయేటప్పుడు కూడా బాబా హారతులు పెట్టుకొని పడుకుంటుందండి. ఎక్కడ బయటకు వెళ్ళినప్పుడైనా వచ్చేటప్పుడైనా రాగానే కూడా బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కంపల్సరీగా సాయిబాబాకి నమస్కరించే వెళ్తుంది. చిన్నప్పటి నుంచి సాయిబాబాని సాయి తాత అని పిలవడం అలవాటు. గుడ్ మార్నింగ్ సాయి తాత అని చెప్పి, గుడ్ మార్నింగ్ సాయి తాత, గుడ్ మార్నింగ్ దత్తాత్రేయ స్వామి, గుడ్ మార్నింగ్ ఆల్ గాడ్స్. ఇప్పుడు శ్రీష తనకు బాబా ఎంత ఇష్టము, అదేవిధంగా హారతి పాటలు తను ఎలా నేర్చుకుంది, తను నేర్చుకున్నటువంటి హారతి పాటలు ఇవన్నీ కూడా శ్రీష ఇప్పుడు మనతో పంచుకోనుంది. సాయిరామ్ శ్రీష. ఓం సాయిరామ్. నీకు బాబా ఎందుకు ఇష్టం? నేను కార్తీక మాసం పూజ చేస్తా పండిత్ గారు. నేను ఎవ్రీ థర్స్డే పూజ చేస్తా. అండ్ నెక్స్ట్ దేవుడి సాంగ్స్ అన్ని పియానోలో వాయిస్తా. అండ్ నెక్స్ట్ నేను యూట్యూబ్లో చూస్తే నాకు మంచిగా వస్తారు. యూట్యూబ్లో విని నేర్చుకుంటున్నావు. యూట్యూబ్లో విని నేర్చుకుంటే నాకు మంచి పారం వస్తుంది. అంటే బాబా పాటల్లో నీకు ఏ పాట బాగా ఇష్టం? చాలా ఇష్టమైన పాట ఏమిటి? నాకు మధ్యాహ్న హారతి ఇష్టం, షేజ హారతి ఇష్టం, అండ్ నాకు పొద్దున హారతి కూడా ఇష్టం. మార్నింగ్ హారతులన్నీ వచ్చు నీకు? నాకు హారతులు అన్నీ వచ్చు. తర్వాత ఈరోజు దాస్గన్ మహారాజ్ బర్త్డే మనం చేసుకున్నాం కదా. దాస్గన్ మహారాజు ఒక అద్భుతమైన హారతి పాట మార్నింగ్ హారతిలో ఉంటుంది కదా, సాయి రెహం నజర్ కరుణా. ఈ సాంగ్ వచ్చా నీకు? నాకు వచ్చు పండిత్ గారు. సాంగ్ ఇప్పుడు మనం పాడతావా అందరి కోసం? ఎస్ ప్లీజ్. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना.
करना, मैं अंधा हूँ बंद आपका, मुझको प्रभु दिखलाना, मैं अंधा हूँ बंद आपका, मुझको प्रभु दिखलाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, दासगनों का अब क्या बोलूं, थक गई मेरी रसना, दासगनों का अब क्या बोलूं, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना. వెరీ నైస్, వెరీ నైస్. నిజంగా అంటే ఇంత చిన్న వయసు పిల్లలు, మీళ్ళల్లో కూడా చాలామంది పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలకు బాబాను దగ్గర చేస్తే బాబా పట్ల ఆర్తి, ఎంత ఆర్తితో ఆ అమ్మాయి పాడిందో చూడండి. తెలుగు అక్షరాలు తెలియవు, ఇంగ్లీష్ అక్షరాలు మాత్రమే తెలుసు. అదేవిధంగా భాష, కమ్యూనికేషన్ అనేటువంటిది విదేశాల్లో పుట్టి అక్కడే పెరిగినటువంటి పిల్లలు, వాళ్ళు మన తెలుగు సంతతికి సంబంధించినటువంటి వాళ్ళే కావచ్చు. కానీ అలాంటి అమ్మాయి ఎంత స్పష్టంగా సాయి రహం నజర్ కర్నా పాడింది. కొన్ని సందర్భాల్లో ఆ స్పష్టత, పలికేటువంటి స్పష్టత మనలో కూడా అది ఉండదు. కానీ ఆ అమ్మాయి పాడిన దాంట్లో ఎంత స్పష్టత మనకు కనిపిస్తుందో చూడండి. దాస్గన్ మహారాజ్కు ఒకే ఒక కూతురు, కొడుకులు లేరు. కానీ వారికి సంబంధించినటువంటి వారసులు కానీ ఇతరత్ర ఎవరూ కూడా ఈ కీర్తన సాంప్రదాయాన్ని అందిపుచ్చుకోలేదు. కేవలము దాస్గన్ మహారాజ్ గారి యొక్క దత్తపుత్రుడైనటువంటి దామోదర్ అతేవాలే దాన్ని అందిపుచ్చుకున్నాడు. అదేవిధంగా ఈరోజు మనమందరం కూడా కీర్తనలు పాడేటువంటి వాళ్ళే కావచ్చు, చక్కగా ఈ అమ్మాయిలాగా పాటలు పాడేటువంటి వాళ్ళే కావచ్చు. అందరము కూడా మనము ఈరోజు గర్వంగా చెప్పుకోవాలి, దాస్గన్ మహారాజ్ గారి యొక్క ఆ కీర్తన సాంప్రదాయాన్ని మనమందరము అందిపుచ్చుకుంటున్నాం. బాబా చెప్తాడు, నా భక్తికి, నా మహిమకు, నాకు వెళ్ళడానికి, నా ప్రయాణానికి ఏవి అడ్డు కావు. మీరు దేశ విదేశాలకు వెళ్ళండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏమైనా చేస్తూ ఉండండి, మిమ్మల్ని నేను గమనిస్తూ ఉన్నానంటే కేవలం బాబా గమనించడం మాత్రమే కాదు, ఆర్తి కలిగినటువంటి తల్లిదండ్రులకు ఒక మంచి బిడ్డలనిచ్చి ఆ బిడ్డలను కూడా ఒక సన్మార్గంలో పెట్టడానికి ఇగో ఈ విధంగా శ్రీష అయితే ఎట్లా ఈరోజు బాబా పట్ల, బాబా భక్తి మార్గం వైపు అతి చిన్న వయసులో వారి తండ్రి గారు చెప్పారు, మా కూతురు మాటల కంటే కూడా ముందు పాటలు నేర్చుకుంది. అమ్మాయి 9 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి బాబా సంబంధించినటువంటి నామాన్ని హమ్ చేస్తూ ఉండేది. 2 సంవత్సరాలు వచ్చేసరికి పాడేటువంటి దానికి వచ్చింది. ఎక్కడ ఏది జరిగినా శ్రీష ఉందా, హారతి పాడాలి అని చెప్పి ఆస్ట్రేలియాలో వారు ఉన్నటువంటి చోట అడుగుతారట. ఇది కదా అసలైనటువంటి అదృష్టం, అసలైనటువంటి సిరి. శ్రీష, నీ ఏజ్ పిల్లలందరూ కూడా ఎక్కువగా ఏదో ఒకటి ప్లే చేయాలని, గేమ్స్ ఆడాలని అట్లా ఉంటుంది. కానీ నీకు మాత్రము బాబాకు సంబంధించినటువంటి పాటలు పాడాలని ఉంటుంది. ఎందుకని? పండిత్ గారు, నా పాట అంటే నాకు చాలా ఇష్టం. పండిత్ గారు, నేను యూట్యూబ్లో విని నేర్చుకుంటే నాకు చాలా మంచి పాడడం వస్తుంది. అండ్ పియానోలో వాయిస్తే ఆర్తి పాటలన్నీ, నా పియానోలో కూడా ఆర్తి పాటలు వచ్చాయి. నీ ఫ్రెండ్స్ ఎవరైనా వాయిస్ పాడతారా ఇలా? నా ఫ్రెండ్స్ అలా పాడరు పండిత్ గారు. ఎందుకని? వారికి రావా? మన ఫ్రెండ్స్ రావు కదా పండిత్ గారు. రావా? అమ్మాయి నన్ను పండిట్జీ అని అంటుంది, ఎందుకంటే అక్కడ నా బాబా అంటే నాకు చాలా ఇష్టం. నేను కార్తీక మాసం పూజ నిన్ను ఎవ్రీ థర్స్డేస్ చేసి అండ్ బాబా దీపాలు పెట్టి నేను 9 గురువారాలు పూజ చేస్తా. నువ్వు బాబా పాటలు పాడుతుంటే నీకు ఎప్పుడైనా బాబా ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు అనిపించిందా? బాబాని చూస్తే నా ఫుల్ హ్యాపీగా అనిపించింది బాబాని చూస్తే. నీ పాట వింటాడా బాబా? నా బాబా మంచిగా వింటారు. నీ పాట బాగా వింటాడైతే? బాగా వింటారు. మరి ఇంకొక పాట పాడతావా ఏదైనా? ఇంకొక పాట పాడతా. మానస భజరే గురు చరణం, మానస భజరే గురు చరణం, దుస్తర భవ సాగర తరణం, ప్రతి దుస్తర భవ సాగర తరణం, గురు మహారాజ్ గురు జయ జయ, గురు
चरणं मानस भजरे गुरु चरणं दुस्तर भवसागर तरन प्रति दुस्तर भवसागर तरनं गुरु महाराज गुरु जी जी गुरु महाराज गुरु जी जी साईनाथ सद्गुरु जी जी शिरडी साईनाथ सद्गुरु जी जी. వెరీ గుడ్, చాలా చక్కగా పాడావు, వెరీ నైస్. నిజంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఒకరోజు ముందు చెప్పినా సరే నేనేమీ అడగలేదు, అంటే ఏ పాటలు పాడుతుంది అమ్మాయి ఏంటి అని చెప్పి. కానీ ముందు పాడినటువంటి సాయి రెహమ్ నజర్ కర్నా, దాస్గన్ మహారాజ్కు కేక్ గోస్తూ, షిర్డి మాఝీ పండరిపుర, ఇప్పుడు పాడినటువంటి ఈ పాట కూడా మనస్సు ఎప్పుడూ కూడా గురు చరణాల వైపే ఉంటే ఎటువంటి బాధలు మనల్ని ఇబ్బంది పెట్టవనేటువంటిది. దాస్గన్ మహారాజుకు కూడా ఇదే అనుభవం కదా. ఎక్కడెక్కడో తిరిగి బాబా దగ్గరికి వచ్చి, బాబా నేను అనేక అకర్మలు చేసి ఉంటాను, నేను పునీతుని కావాలంటే గంగా యమున ప్రయాగ త్రివేణి సంగమంలో నేను స్నానం ఆచరించి రావాలి అని అంటారు. అవన్నీ ఎందుకు గను, ఇక్కడే లేవా త్రివేణి సంగమం అని చెప్పి వారి చరణాల నుంచే దాస్గన్ మహారాజ్ గారికి గంగా యమున ప్రయాగ త్రివేణి సంగమాన్ని బాబా అక్కడ ఉద్భవింపజేస్తారు. అటువంటి గురు చరణ మహిమను ఆ చిన్నారి శ్రీష చాలా అద్భుతంగా పాడింది. దీనికి అంతా కూడా సద్గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. సద్గురు అనుగ్రహం లేకపోతే వీరి పెద్దలు, వీరి తాతగారు, వీరి అమ్మగారు ఎన్నో జన్మలుగా బాబాతో ఉన్నటువంటి రుణానుబంధం చేత ఈ బిడ్డ ఒక మంచి సాయి కుటుంబంలో జన్మించి ఆ తర్వాత తను స్వయంగా బాబా భజనలు, ఎటువంటి శిక్షణ లేదు, ఎటువంటి లిటరేచర్ కనీసం చదవలేదు, ఆ భాష కూడా ఎప్పుడు మాట్లాడలేదు. నిజంగా ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాల్లో ఉంటున్నటువంటి పిల్లలకు మాతృభాష ఇండ్లలో మాట్లాడుకుంటే కొద్ది కొద్దిగా వస్తుంది. కానీ ఒక ఇతర లిటరేచర్ అంటే హిందీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర మరాఠీలో పాడినటువంటి హారతి కావచ్చు, సాంస్క్రిట్లో ఇందాక త్వమేవ మాత చ పితా త్వమేవ, ఇదంతా కూడా సాంస్క్రిట్. ఇవన్నీ కూడా ఇన్ని భాషలపైన ఎట్లా అవగాహన వస్తుంది, ఎట్లా పట్టు లభిస్తుందంటే కేవలము సద్గురువు యొక్క కృప. క్రితం జన్మలో అది సద్గురువుతో ఉన్నటువంటి అనుబంధం చేత మాత్రమే ఇటువంటి చిన్నారులకు అంత త్వరగా బాబా జీవితంలోకి రాగలుగుతారు. మనందరం కూడా దేవుబాబాని చూసాం కదా. దేవుబాబా అతి చిన్న వయసులో బాబాకు ఎంత అనన్య శరణాగతి చేసి ఉన్నారు. మీరు కూడా మీ ఇళ్ళల్లో ఎవరైనా పిల్లలు బాబాకు సంబంధించినటువంటి పాట పట్ల, మాట పట్ల ఆసక్తి చూపుతుంటే ఒకే విషయాన్ని గమనించండి. ఆ బిడ్డకు ఎన్నో జన్మల రుణానుబంధం చేత, బాబా రుణానుబంధం చేత ఆ బిడ్డ సాయి అనేటువంటి మాట పలకగలుగుతుందనేటువంటి విషయాన్ని గ్రహించి అటువైపు మరలించండి బిడ్డల్ని. ఎవరికైతే సద్గురువు పట్ల ప్రేమ కలిగి ఉన్నటువంటి బిడ్డలకు మాత్రమే వారు అన్ని రంగాల్లో కూడా సక్సెస్ కాగలుగుతారు. దాస్గన్ మహారాజ్ గారు ఎంతోమంది పిల్లల్ని చేరదీసి అద్భుతమైనటువంటి కీర్తనకారులుగా తయారు చేశారు. దాస్గన్ మహారాజు ఈరోజు నిజంగా సంతోషిస్తుంటాడు. ఎందుకంటే తన కోసము ఒక చిన్నారి 12 సంవత్సరాల శ్రీష వచ్చి తన పుట్టినరోజుకు కేక్ కట్ చేసి తనకు ఇష్టమైనటువంటి షిరిడి మాఝే పండరిపుర అనేటువంటి ఆ పాటను పాడుతూ, ఎందుకంటే అందరూ హ్యాపీ బర్త్డే ఈరోజు అందరికీ కూడా అది జన్మదినం శుభాకాంక్షలు అనేటువంటి కామన్ అయిపోయింది. కానీ దాస్గన్ మహారాజుకు కేక్ కోస్తూ ఆయన జన్మోత్సవాన్ని చేస్తూ షిరిడి మాఝే పండరిపుర పాడడం అనేటువంటిది నిజంగా ఒక అరుదైనటువంటి సందర్భం. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, వరాల సాయి మందిరంలో ప్రతీదీ ప్రత్యేకతనే. ఎంతమంది ఈరోజు దాస్గన్ మహారాజ్ గారిని స్మరించుకున్నారో నాకు తెలియదు నిన్నటి రోజు. కానీ వరాల సాయి మందిరంలో అద్భుతంగా ఆయన పుట్టినరోజు. కొంతమంది మన మనస్సుకు బాగా ఎక్కిపోతారు. అటువంటి వారిని మనము ఎప్పుడూ కూడా పూజ్యభావంతో, గౌరవభావంతో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనందరికీ ఈరోజు బాబా మార్గంలో బాబా యొక్క కీర్తి పతాకంగా చెప్పుకునేటువంటి శ్రీ దాస్గన్ మహారాజ్ పుట్టినరోజు రోజు ఈ అమ్మాయి ఇక్కడికి రావడం, ఇంత అద్భుతంగా మన ముందు దాస్గన్ మహారాజ్ యొక్క కీర్తనలు పాడడం, ఇవన్నీ కూడా నిజంగా చాలా అమ్మాయి ఒక మంచి సంస్కారాలు కలిగినటువంటి జన్మలో ఉంది.
ఆ అమ్మాయికి ఇప్పటికి కూడా పసి వయసు, ఏమీ తెలియదు. అయినా సరే బాబా అనగానే ఒక డిసిప్లిన్గా ఆవిడ ఉంటుంది. శ్రీషా, నీకు సాయి చాలీసా వచ్చా? వచ్చు. బాగా పాడతావా? బాగా పాడతా. పాడు మరి ఒకసారి. शिरडी वासा साई प्रभु जगत के मूलम नीव प्रभु दत्त दिगंबरे अवतारम नीलो सृष्टि व्यवहारम त्रिमूर्ति रूपा ओ साई करुणिंచి కాపాడోయి దర్శనమీయగరావయ్యా ముక్తికి మార్గం చూపుమయా షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబరే అవతారం నీలో సృష్టి వ్యవహారం కాఫీని వస్త్రము ధరించి భుజముకు జోలిని తగిలించి నింబవృక్షపు చారలలో పకీరు వేషపు దారలలో కలియుగ మందుల వెలసితివి రాహం సహనం నేర్పితివి షిరిడి గ్రామం నివాసం భక్తుల మదిలో నీ రూపం చాందు పాటిల్ని తలుసుకొని అతని బాధను తెలుసుకొని గుర్రము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీపే అర్పితము పెంచుము భక్తి భావములు ముస్లిం అనుకొని దినుమేగా తేల్చుకొని అతడి బాధ దాసి శివశంకర రూపం ఇచ్చవయ్య దర్శనము డాక్టరుకు నీవు రామునిగా బల్వంతుకు శ్రీ దత్తునిగా నీ మోన్కరుకు మారుతిగా చిదంబరుకు శ్రీ గణపతిగా మార్తాండకు కండోపాగా గనుకి సత్య దేవునిగా నరసింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి వందనమయ్యా పరమేశ ఆపద్బాంధవ సాయిష మా పాపమును కరతీర్చు మామది కోరిక నయవేచ్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మమ్ము దరి చేర్చోయి మా మనసే నీ మందిరము మా పలుకుల నీకు నైవేద్యం. నిజంగా అమ్మాయి పాడిన దాంట్లో మా పలుకే నీకు నైవేద్యం. బాబా దేనికి సంతోషిస్తాడు, దేనికి ఆయన ఉప్పొంగిపోతాడంటే ఆయన పట్ల భావ వ్యక్తీకరణతో ఉన్నటువంటి భక్తి ప్రేమతోటి ఆయన ఉప్పొంగిపోతాడు. అందుకనే ఈ అమ్మాయి ఎక్కడ భజన్లో సత్సంగంలో ఎక్కడ బాబా పూజ జరిగినా ఈ అమ్మాయి పాట పాడించుకుంటారట. ఎందుకనంటే మనం కూడా చాలా స్పష్టంగా పలకలేము. ఎంత స్పష్టంగా ఆవిడ పలుకుతున్నారంటే శాస్త్రి అనేటువంటి దాన్ని మనం పలకలేం. చాలామంది భజన చేసుకుంటూ పోతూ ఉంటాం రొటీన్గా, కానీ అదొకటి. నెంబర్ 2, నరసింహ రూపం అనగానే అమ్మాయి ఎక్స్ప్రెషన్లో కానీ అమ్మాయి ఆ పలుకులో కానీ ఒక ఉగ్రరూపం మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నిజంగా అంటే ఇంత పసి వయసులో ఇటువంటి భావన కలగడం, ఇంత ప్రేమ కలగడం బాబా పట్ల నిజంగా అమ్మాయి చేసుకున్నటువంటి సుకృతం. అంతేకాదు బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాబా పట్ల ఒక భావోద్వేగంతో కూడినటువంటి భక్తి ఉండాలి. దాస్గన్ మహారాజు వారి కీర్తనల్లో భక్తులకు కేవలం బాబా మహిమ మాత్రమే కాదు, ఒకసారి బాబా గురించి చెప్తే ప్రతి ఒక్కరి మనసులో కూడా భావోద్వేగం ఉండాలనేటువంటి తపన దాస్గన్ మహారాజుకు ఉండేది. దాస్గన్ మహారాజు కీర్తనల ద్వారా షిరిడీ చేరినటువంటి వారు, ఎప్పుడూ కూడా బాబాను విడిపడి వారు ఉండలేదు. అంత క్వాలిటీ భక్తులను దాస్గన్ మహారాజ్ షిరిడీకి పంపించేలాగా వారి కీర్తనలు చేశారు. ఎందుకంటే
దాస్గన్ మహారాజ్ యొక్క మార్కును బాబా మార్గంలో మన ఎవ్వరము కూడా కాదనలేము. ఒక ప్రత్యేకమైనటువంటి మార్కును ఆయన బాబా మార్గంలో వేశారు. ఆ ముద్ర నిజంగా అది ఎన్ని తరాలు అయినా సరే ఈ యుగం ఉన్నంత వరకు కూడా, కల్పాంతం వరకు కూడా దాస్గన్ మహారాజ్ గారి యొక్క కీర్తన, ఎందుకంటే బాబాకు మనందరం కూడా ప్రతి సందర్భంలో కూడా బాబాను ఎలా కొలుచుకుంటాం? కీర్తన ద్వారానే కొలుచుకుంటాం. ఆ కీర్తన మనసులో ఉన్నటువంటి భావానికి నీరు పోస్తుంది. ఆ నీరు పోసి పెరిగినటువంటి మొక్క అద్భుతమైనటువంటి భావావేశంతో కూడినటువంటి భక్తిని మనలో చిగురింపజేస్తుంది. కాబట్టి అటువంటి భక్తి అందరిలో కలగాలని చెప్పి ఈరోజు దాస్గన్ మహారాజ్ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి అతిథిని మనకు బాబాగారు పంపించి, ఎందుకంటే దాస్గన్ మహారాజ్కి ఏది ఇష్టమో దాన్నే బహుమతిగా ఇస్తారు కదా బాబా. మనకు కూడా మన పుట్టినరోజులు జరుపుకుంటే మనకి ఏమి ఇష్టము, స్వీట్ ఏది ఇష్టము, లేకపోతే కేక్లో ఏ ఫ్లేవర్ ఇష్టము, అదేవిధంగా మనకి ఏ వస్త్రాలు ఇష్టం, ఇది తెలుసుకొని కదా మనకు పుట్టినరోజుకి ఎవరైనా బహుమతులు ఇస్తారు. అందుకనే దాస్గన్ మహారాజుకు కూడా ఎక్కడా ఈ దాస్గన్ మహారాజుకు పుట్టినరోజులు చేయరు, ఎక్కడా దాస్గన్ మహారాజ్ శ్రవణ మంజరి ఉత్సవం చేయరు. కేవలం ఎంతో ప్రేమతో కట్టుకున్నటువంటి వరాల సాయి మందిరంలో మాత్రమే ఇవి జరుగుతాయని చెప్పి బాబాగారు ప్రతిసారి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి దాన్ని ఇక్కడికి పంపిస్తారు. మీరు శ్రవణ మంజరి ఉత్సవం 2024 సెప్టెంబర్లో చేసినప్పుడు దాస్గన్ వస్త్ర సమాధి వద్ద మనకు ఎంత అద్భుతమైనటువంటి దీవెన దొరికింది. ఎవరో తెలియదు ఒక ప్రొఫెసర్ అద్భుతంగా మీరు దాస్గన్ మహారాజ్ గురించి చెప్పారని చెప్పి, అది బాబానే చెప్పారు, నా బిడ్డ గురించి నువ్వు ఇంత అద్భుతంగా చెప్తున్నావు అని చెప్పి ఆ పేపర్ మీద రాసి మరి ఆ రోజు చూపించారు కదా. దాస్గన్ మహారాజ్ గారితో ఉన్నటువంటి ఒక ఎమోషనల్ బాండింగ్, ఆ బాండింగ్కు బాబా మెచ్చి ఈరోజు ఇంత అద్భుతంగా దాస్గన్ మహారాజ్ గారి యొక్క జన్మోత్సవాన్ని ఇక్కడ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చారు. చాలామంది అనుకుంటారు జన్మోత్సవాలు ఉత్సవాలంటే మంది బలం, మందబలం, భక్తులంతా కూడా కోలాహలంగా ఉంటే అది ఉత్సవం అని కాదు. ముందు నీ మనస్సు కోలాహలంగా ఉండాలి, నీ మనస్సు ఉత్తేజంతో ఉండాలి, నీ మనస్సు ఎవరి పట్లయితే నీకు అభిమానం ఉందో వారి పట్ల రసవత్తరంగా ఉండాలి. అంతే తప్ప జనముంటే రసవత్తరం, జనాన్ని పోగు చేసుకొని ఉత్సవం చేసుకుంటే రసవత్తరం కాదు. ఈరోజు ఇక్కడ కొన్ని వేల హృదయాలు ఇక్కడ ఉన్నాయి. బాబాను ఆ రోజు ఆరాధించినటువంటి భక్తులతో పాటు దాస్గన్ మహారాజ్ అంటే పిచ్చి ప్రేమ కలిగినటువంటి కీర్తనాకారులు ఇప్పటి వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని వేల మంది ఉండి ఉంటారు. ఆ వేల మంది యొక్క ఆత్మలు ఇక్కడ ఈరోజు వచ్చి వారికి జన్మోత్సవం చేస్తున్నటువంటి, ఎందుకంటే తెలుస్తుంది కదా మనం చేసే పని, మన మానవులం కాబట్టి పక్కనేం జరుగుతుందో తెలియదు, కానీ భగవంతుని కీర్తనలో లీనమై భగవంతుని చేరుకున్నటువంటి అద్భుతమైనటువంటి కీర్తనాకారులకు, భావిక భక్తులకు ఈ విషయం తెలుస్తుంది ఎక్కడే జరుగుతుందనేది. ఇక్కడ పరోక్షంగా కొన్ని వేల మంది దాస్గన్ మహారాజ్ను ఆరాధించేటువంటి కీర్తనా సాంప్రదాయంలో ఉన్నటువంటి వారు వీళ్ళందరూ కూడా గుప్తంగా ఈరోజు దాస్గన్ మహారాజ్ యొక్క ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా ఇక్కడ తిలకించడానికి వచ్చారు. ఇక్కడ జరిగినటువంటిది చిన్న ఉత్సవమే కావచ్చు, కానీ దాస్గన్ మహారాజు, అదేవిధంగా దాస్గన్ మహారాజు అన్యదా శరణం అని చెప్పి, ఇక నాకు నువ్వు తప్ప మరొకరు లేరని చెప్పి వచ్చి సద్గురు పాదాలను, శ్రీ సాయిబాబా పాదాలను ఆశ్రయించారో ఆ సద్గురు సాయిబాబా, అదేవిధంగా దాస్గన్ మహారాజ్ తోటి ఆ రోజు అనుబంధం ఉన్నటువంటి భక్తులు, మిత్రులు, అదేవిధంగా కీర్తన సాంప్రదాయంలో వారి దగ్గర శిష్యరికం చేసి భగవంతుని సాన్నిధ్యం చేరినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు వరాల సాయి మందిరానికి వచ్చారు. ఇది నా అనుభూతి. నిజంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈరోజు మనం చేసుకున్నాం. ధన్యవాదాలు శ్రీషా. సాయిరామ్. సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.